వాడి ఆరోగ్యం అంతా బాగొట్టుకుని సంపాదన మీద పడతాడు. సంపాదించిన తర్వాత ఆ సంపాదించినంతా వాడు ఆరోగ్యం బాగు చేసుకోవడానికి ఖర్చు పెడతాడు. ఆగు తమ్ముడు ఆగు. లెట్ మీ ఫినిష్. నా డబ్బు నేను ఖర్చుకుంటున్నాను. నన్ ఆఫ్ యువర్ బిజినెస్. సుల్లు కబుర్లు చెప్తే సక్సెస్ అవ్వరు, అర్థమైందా? ఒకటి మీద ఒక ఏళ్ళు చూపిస్తే 3 ఏళ్ళు మనమే చూపిస్తాం. అది పాత సార్, కొత్త చెప్పండి సార్. కొత్తగా ఏంటంటే నవరంధ్రాలు మూసుకుని ఇంట్లో కూర్చోవాలి. Might be you are a billionaire or millionaire. I don't care, sir. In front of Kulam Kulla, you are a guest. 8 years బతికే వాళ్ళకి ఇన్ని కోట్లు అవసరమా సార్ మీకు? నేను నీకు జర్నలిజం నేర్పలేను. మీరు మూవీ ఇండస్ట్రీలో ఉన్నారు, అక్కడ కాంట్రవర్సీ. పొలిటికల్లో అక్కడ కాంట్రవర్సీ. బిజినెస్ ఉంటే అక్కడ కాంట్రవర్సీ. ఇక్కడ హైదరాబాద్ డబ్బులు పెట్టి మేము చంకన ఆగిపోయాం. 140 కోట్లు చెక్ ఇచ్చిన తర్వాత అర్థమైంది. మా అక్కడ చిత్తుకాయితాలు ఇచ్చాడు. అక్కడ ల్యాండ్ వాడు చూపించిన ల్యాండ్ వేరు, అమ్మింది వేరు. బట్ చాట్ జీపీటీ కానీ, గూగుల్ కానీ, ఇంకా మీ టెక్నాలజీ కానీ మీరు మోసం చేశారన్నట్టు ఎందుకు చూపిస్తారు సార్? చాట్ జీపీటీ మీద నీ లైఫ్ అంతా గడుపుతావా? దాన్ని నమ్ముకుని చేస్తే కుక్కతో కూడా గోదావరి ఇదినట్టు అవుతుంది నీ లైఫ్. గుర్తుపెట్టుకో. టీవీపీ అన్నాడు ఈ రోజన్నా వాజ్ హి టచ్డ్ బై ఎనీ ఏజెన్సీ టిల్ టుడే? ఆమె రాక్ స్టార్ వేరే. మీ ఇంటి పక్కాళ్ళు అంబానీ ఇంట్లో పెళ్ళంట అని సంకలు గుద్దుకుంటా కబుర్లు చెప్తే సొంగలు కాచుకుంటా చూస్తూ ఉంటారు. నువ్వు 1 కోటి రూపాయలు సంపాదించావంటే నీ మీద చేతబడులు చేస్తారు. కానీ జనాలకు నీతులు సూతులు చెప్తున్న వాళ్ళకే నాకు కావాలి సార్. మన హార్వర్డ్లో ప్రొఫెసర్లం కాదు, ఏ సంస్థలో బిడ్డ చెప్పడానికి. ఇప్పుడు బండ్ల గణేష్ అనే వ్యక్తి మిమ్మల్ని ఇన్ని ఆరోపణలు చేసినప్పుడు ఉప్పు కారం తింటాం సార్, కోపం రాదా సార్? నా లైఫ్ నేను బతికేవాడిని, పక్కన లైఫ్ నేను బతకను. డూ నో వాట్ ఇట్ టేక్స్? పొద్దున్న 3 లేసి 4 కిలోమీటర్ దొడ్లు కట్టడం, పోసుపుల్లు కబుర్లు, మనం ఉప్పు కారాలు తినాలి చేయడం అనేది ఏంటది చేతగానే చెప్పాను మాట. హూ ఇస్ ద బిగ్గెస్ట్ జోకర్ ఆన్ ద సెట్ టుడే? ప్రొడ్యూసర్. డబ్బు పెట్టేది ఎవడు? ప్రొడ్యూసర్. సినిమా చక్కనాకపోతే రోడ్డు ఎక్కేది ఎవడు? ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ అంటే లేకుంటే హీరో లేరు కదా. ఇలా మాట హీరోలు కనిపించు, నువ్వు అంత పెద్ద తోపు కదా. ఫెయిల్యూర్ మూవీ ప్రొడ్యూసర్, ఫెయిల్యూర్ పొలిటీషియన్. నోరు ఉంది కదా అని త్వరగా వాగటం చాలా తేలిక స్వామి. సచిన్ ప్రతి మ్యాచ్ సెంచరీ కొట్టాడా? 500 మ్యాచ్ ఆడితే 100 సెంచరీలు కొట్టాడు. 400 పోయినాయి కదా. నువ్వు సక్సెస్ ఫెయిల్యూర్ ఆడి అంత స్తోమత నీకున్న రోజున, నువ్వు 100 మందిని ఎంప్లాయ్ చేసిన రోజున, 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన రోజున మాట్లాడు. నీకు తెలియని విషయం ఏంటంటే అత్తారింటికి దారాగనే సినిమా మొత్తం నేను ఒక్కడిని సినిమా ఫైనాన్స్ చేశాను. మిడ్ నైట్ సినిమా సగం సినిమా రిలీజ్ అయింది. నెక్స్ట్ డే సినిమా మొత్తం రిలీజ్ చేసేయాలి. మాకు రిలీజ్కి పైసా రాలా. హీరో గారు కళ్యాణ్ గారి సినిమాకి ఏం సంబంధం లేదు. ఆయన ఫోన్ చేసి రావాల్సిన బ్యాలెన్స్ డబ్బులు నేను చెక్లు ఇస్తాను పీవీ అన్నాడు ఆయన. దట్స్ హిస్ డీసెన్సీ. పిలిచి మరి మీరు టికెట్ ఇచ్చారు సార్ మీకు? ఆఫ్ కోర్స్. ఏం డబ్బు ఖర్చు పెట్టలే సార్? ఎలక్షన్ చోటు ఖర్చు పెట్టినట్టుంటాం. ఎంత ఇచ్చారు సార్ మీరు? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నేను నీ డబ్బు ఖర్చు పెట్టాను. మీ డబ్బే పెట్టారు సార్. ఆ డబ్బు ఎందుకు పెడతారు సార్? అత్తగారి డబ్బు తెచ్చుకున్నానా? తొమ్మిదిలో మీరు ఎంపీ కంటెస్ట్ చేసినప్పుడు మీ ఆస్తు వివరాలు చెప్పాలి. ఏది నా ఇష్టం ఎందుకు చెప్తారు అంటారా సార్ మీరు? అఫిడవిట్లో పెట్టాను, చదువుకో. ఇంగ్లీష్ రాదా నీకు? మీ బావ సార్, జగన్మోహన్ రెడ్డి మీ బావ సార్. ఏ అవకాశం ఇచ్చారు సార్? లత్తకూరు కబుర్లు మాడుతున్నాడు. పాలిటిక్స్ అంటే ఎవడు? తప్పు ఎవరిది? జనాలు. ఇది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. మీలాంటి వాళ్ళకి ఓట్లు వేసినందుకు తప్పు మాది. లోకేష్ గారు తలుచుకుంటే కుప్పం నుంచి కంటెస్ట్ చేస్తాడు, ఆయన అనుకూల నుంచి కంటెస్ట్ చేస్తాడు సార్. ఓడిపోయిన చోటనే అక్కడే ఉండి అక్కడే నిలబడి భారీ మెజారిటీ తోటి 2024లో గెలుస్తాడు. ఓడిపోయినా అని చెప్పేసి వదిలేగా సార్ కాన్స్టెన్సీ. లోకేష్ గారు నాకు 14 నుంచి పరిచయం, చూశాను. నా ఫస్ట్ మీటింగ్ అప్పటి నుంచి తెలుసు. ఈజ్ అ వెరీ షార్ప్ మ్యాన్ అండ్ వెరీ ఈగర్ టు లర్న్. అమ్మో, మేడం గురించి చాలా ఉంటుంది. ఆడపిల్లలని ఫ్రీగా చదివించింది ఆమె. అట్లా మంచి పనులు మస్తు చేసింది ఆమె. లైక్ మహేష్ బాబు, ఆయన సైలెంట్ గా చేస్తారు. హిస్ లైఫ్ ఇస్ అన్ ఓపెన్ బుక్ అండి, అందరికీ తెలుసు. he was an exceptional student. ఆర్జీవి గారు నెవర్ ఎంటర్టైన్స్ ఎనీవన్, సో ఈజ్ అన్ అమితాబ్ బచ్చన్ ఎవరైనా కానీ. బట్ వై ఆర్జీవి గారు కనెక్టెడ్ టు పీవీపీ గారు? That is because of his clarity of thinking and his probably very one of the very few I can have a conversation with. మీరు ఒక మాట అన్నారు,
నువ్వు సక్సెస్ ఫెయిల్యూర్ అడిగి అంత స్తోమత నీకు ఉన్న రోజున నువ్వు 100 మందిని ఎంప్లాయ్ చేసిన రోజున 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన రోజున మాట్లాడు. 1000 మందిని మాత్రమే ఇంప్లిమెంట్ చేయలేను కానీ 1000 మందికి పీఈపీ గారు ఏంటో చూపించాను నేను. 1000 మందికి పీఈపీ గారు మనస్తత్వం ఏంటో చూపించాను. 1000 మందికి పీఈపీ గారి సతీమణి చేసిన సర్వీస్ చూపించాను. అది లక్షల కోట్లతో సమానం సార్.